నిన్న ఒక వార్త వచ్చింది. ఏందది? ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కట్టిరు. ఈటల రాజేందర్ బీజేపీకి ద్రోహం చేసిండు, ఆయన అందులో అసహనం ఉన్నది. వారం రోజుల కిందనో 10 రోజుల కిందనో ఆ ఫ్లెక్సీల మీద ఈటల రాజేందర్ వీళ్ళందరూ కంప్లైంట్ చేసిరు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో. మొత్తానికి ఆ దొంగలు దొరికిరు. ఎవరు ఆ దొంగలు అంటే చాలా విచిత్రంగా ఉంది. సొంత పార్టీ వాళ్ళే. వాళ్ళు కూర్చున్న కొమ్మని వాళ్ళే నరుక్కుంటున్నారు. అంటే ఏ స్థాయిలో బీజేపీలో గొడవలు ఉన్నాయో, ఎట్లాంటి వాతావరణం ఉందో ఒకసారి ఆలోచించండి. అసలు ఆ ఫ్లెక్సీలు కట్టి దాని ద్వారా మైలేజ్ పొందాలనుకునే చిల్లర ఆలోచన ఎట్లొచ్చిందో అర్థం కాదు. అసలు ఇది అది వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మీరు ఎంత చదువులేని దద్దమ్మలు ఉన్నారా బాబు అని అనిపిస్తున్నది. ఇవాళ రేపు సోషల్ మీడియా ఉన్నది, కథ నీకేమైనా మాట్లాడాలనిపిస్తే సోషల్ మీడియాలో అన్నో ఎన్నో పోస్టులు పెడతారు తప్ప, ఈ రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టి ఆయన ఏదో బదనాం చేయాలి, ఆయనేమో కథం చేయాలని అనుకుంటే ఇప్పుడు ఏమైంది? కట్టినోడు లోపలికి పోయిండు, కట్టినోడి మీద కేసు అయింది. ఎవరి మీద అయితే కట్టిరో ఆయన మీద సానుభూతి పెరిగింది. గిదేం చిల్లర రాజకీయం రా బాబు, జర చదువుకోర్రా నాయన. ఎంతసేపు ఈ చిల్లర రాజకీయం తప్ప.